హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టార్ స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 95వ భాగం. వాళ్ళు అయోమయంగానే 2 నిమిషాలు ఆగటం, రాహుల్ కోపంగా కిందకి రావటం జరిగాక రిసెప్షనిస్ట్, ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా సార్ అని అడిగితే, తెలుసు, నా ఇంట్లో పని మనిషి లంచ్ బాక్స్ ఇవ్వటం కోసం వచ్చింది అని చెప్పి కొరకొర స్వాతి వైపు చూస్తూనే తన చేతిలో లంచ్ బాక్స్ లాక్కొని, చెప్పిన టైంకి రాలేదు కదా, మళ్ళీ తిరిగి కాలినడకన ఇంటికి వెళ్ళు, అర్థమైందా? ఇంటికి వచ్చాక మన సంగతి తేల్చేస్తా అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతే, కనీసం తనని భార్యకు కూడా పరిచయం చేయని రాహుల్ బిహేవియర్కి మనసు బాధపడిన పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ కాళ్ళు నడకన అనేసరికి ఉదయం సరిగా తినకపోవటంతో నీరసంగా ఉండటంతో ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతుందని భయంతో రాహుల్ని బస్సులో వెళ్తాను అని అడగాలనుకుంది. కానీ రాహుల్ బాగా గరంగా ఉన్నాడు. ఇప్పుడు అడిగితే ఆఫీస్ అని కూడా చూడకుండా కొడతాడేమో అన్న భయంతో మౌనంగా బయటికి నడిచింది స్వాతి. తను బయటికి నడుస్తూ ఉంటే రిసెప్షనిస్ట్ పక్కనే ఉన్న మరో రిసెప్షనిస్ట్తో, చూసావా, ఎంఎన్సి ఎంప్లాయ్ తన భర్త అంట, తన అవతారం చూడు ఎలా ఉందో, అచ్చం బెగ్గర్లా. అలాంటి అమ్మాయిని ఈ ఎంఎన్సి కంపెనీలో లక్షలకి లక్షల జీతాలు తీసుకుంటూ పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఎందుకు ఉంటుంది ఇలా? అతని ఇంట్లో పని మనిషి అయినా మాటలతో భార్య అంటే భలే మేనేజ్ చేస్తుందిలే, ఎంతైనా మంచి కిలాడీలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే స్వాతికి కోపం వచ్చి వెనక్కి వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అరిచింది. వాళ్ళు రెక్లెస్గా రిప్లై ఇస్తూ, ఉన్నదే మాట్లాడుకుంటున్నాము, తప్పేమంటున్నాము, నీ అవతారం చూసుకున్నావా, నువ్వు ఇక్కడ పనిచేసే వ్యక్తి భార్య అంటే ఎవరైనా నమ్ముతారా, అసలు నమ్మే విధంగా ఉన్నావా? పైగా సారే చెప్పారు ఆయన ఇంట్లో నువ్వు పని మనిషివి అని. అటువంటి నువ్వు సార్ పేరుని భర్తగా చెప్పుకోవటం నవ్వులాటగా ఉంది. బాగానే స్కెచ్ వేశావు, కానీ నీ మొహం చూసి ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే అసలే చేసుకోరు, దగ్గర మొహం నువ్వు అని వెక్కిరింతగా చెప్పగానే స్వాతికి కోపం వచ్చి ఆ అమ్మాయి చెంప మీద కొట్టింది. అది ఏమాత్రం ఊహించని రిసెప్షనిస్ట్ షాక్ అయి చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న మరో అమ్మాయి, మా ఎంప్లాయీ మీద చేయి చేసుకుంటావా అంటూ స్వాతి చెంప మీద కొట్టింది. స్వాతికి ఉన్న పొగరు ఇంకా క్వింటాల్లో ఉండటంతో, నన్నే కొడతావా అంటూ ఆ అమ్మాయిని కొట్టడానికి చెయ్యెత్తగానే సెక్యూరిటీ కోపంగా స్వాతిని అడ్డుకొని, ఇక్కడ న్యూసెన్స్ చేశారంటే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సీరియస్ అయ్యారు. స్వాతి అప్పటికే చాలా కోపంగా ఉండటంతో వాళ్ళ మాటలు తన పుండి మీద కారం చల్లినట్టు తన మనసుకి ఇంకా గాయపరచడంతో కోపం ఆవేశం తన్నుకుంటూ వస్తుంటే, పిలవండి పోలీసులని, నేను రిటర్న్ కంప్లైంట్ చేస్తాను పర్సనల్ విషయాల గురించి హేళన చేస్తున్నారని. ఆయన నేనెలా ఉంటే మీకెందుకు, ఎవరి వైఫ్ అయితే మీకెందుకు, అనవసరంగా నాకు కోపం తెప్పించడం, కాకపోతే మీ విషయాల్లో నేనేమైనా మాట్లాడానా, అసలు ఏ హక్కు ఉందని నన్నింత ఇన్సల్ట్ చేస్తున్నావు, మీరు మీ మొహాలు ఇక్కడే ఫ్లోర్ తుడవటానికి తప్ప దేనికి పనికిరావు, ఇంకొకసారి నా గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తూ సెక్యూరిటీ వైపు చూసి, ముందు పోలీసులను లోపలికి పంపించండి, ఈ విషయం నేను అస్సలు వదిలిపెట్టడం, నన్నే బెగ్గర్ అంటారా, ఎంత ధైర్యం వీళ్ళకి, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా వాగుతున్నారు
అని ఆవేశానికి పోయి నోరు పారేసుకుంటూ అరుస్తూ ఉంది. ఆ గొడవకి లంచ్ కోసం బయటికి వెళ్తున్న ఎంప్లాయీస్ అందరూ అటుగా నార్మల్గా వెళ్తున్న కొంతమంది ఎంప్లాయీస్ వింతగా చూస్తూ దాని గురించి గుసగుసలాడుకుంటూ వెళ్ళటంతో ఆ గుసగుసలు కాస్త పావుగంటలో ఆఫీస్ మొత్తం చుట్టేసింది. అరగంటకి రామ్కి విషయం చేరటంతో చాలా కోపంగా సెక్యూరిటీని స్వాతిని తీసుకొని తన క్యాబిన్కి తీసుకురమ్మని చెప్పాడు. ఇక క్యాంటీన్లో అసహనంగా కూర్చొని ఉన్న రాహుల్కి కూడా ఈ విషయం తెలియటమే. స్వాతి పిచ్చికి తల కొట్టుకొని, దీన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి, అభి సార్ వరకు ఆ విషయం వేరే ఉంటుంది. అభి సార్ రియాక్ట్ అయ్యే లోపు నేను వెళ్ళాలి అనుకుంటూ హడావిడిగా మెట్ల మార్గం ఎంచుకొని మరీ పరుగులు పెట్టాడు. ఇక రామ్ క్యాబిన్కి వచ్చిన నిషాన్కి ఆల్రెడీ విషయం చేరటంతో దాని గురించి రామ్తో మాట్లాడటానికి వచ్చాడు. కానీ రామ్ చాలా సీరియస్గా ఉండటంతో అనవసరంగా కదిలించటం ఎందుకు అనుకున్నాడు. కానీ ఈ గొడవ పెరిగి పెద్దదైతే కంపెనీ రెప్యుటేషన్ పోతుందేమోనని బావా స్వాతి కాల్ చేస్తుంది మన ఆఫీస్లో అనగానే, నాకు తెలుసు, సెక్యూరిటీ చేత పిలిపిస్తున్నాను, వెయిట్ అని సీరియస్గా అంటాడు. రామ్ ఆర్డర్ తూచా తప్పకుండా పాటించే సెక్యూరిటీ వాళ్ళు రామ్ చెప్పినట్టుగా గోల్ చేస్తున్న స్వాతిని బలవంతంగా తీసుకుని రామ్ క్యాబిన్కి బయలుదేరారో లేదో ఇలా రాహుల్ వచ్చాడు. రాహుల్ ఎదురుగానే స్వాతిని తీసుకొని సెక్యూరిటీ లిఫ్ట్లోకి వెళ్ళటం చూసి, అయిపోయింది, అంతా అయిపోయింది, దీనివల్ల నా ఉద్యోగం, నా జీవితం మొత్తం రిస్క్లో పడిపోయింది, ఇంటికి వెళ్ళాక దీనికి ఉంటుంది నా చేతుల్లో అని కోపంగా అనుకుంటూనే రామ్ క్యాబిన్కి బయలుదేరాడు. రాహుల్ కూడా. కానీ రాహుల్ కంటే ముందే చేరిన స్వాతి రామ్ క్యాబిన్ దగ్గరికి సెక్యూరిటీని తీసుకురావడమే వణికిపోయింది భయంతో. ఆల్రెడీ రామ్ విశ్వరూపం చూసింది అవటంతో ఇప్పుడు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమోనని భయంతో బిక్క చచ్చిపోయింది. అయినా సరే అది బయటికి చూపించకుండా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు, వదలండి, నేను వెళ్ళిపోతాను అని అరుస్తూ ఉంది. కానీ సెక్యూరిటీ వినిపించుకోకుండా రామ్ క్యాబిన్ డోర్ నాక్ చేసి పర్మిషన్ అడిగి స్వాతిని లోపలికి తీసుకువచ్చి వదిలిపెట్టాక వినయంగా బౌ చేసి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడే మరొక లిఫ్ట్లో రామ్ క్యాబిన్కి చేరుకున్న రాహుల్ కంగారుగా పర్మిషన్ అడిగి లోపలికి రావడమే రామ్ ఫేస్ చూసి భయంతో వణికిపోతూ, ఐఆమ్ ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని, ఇంకొకసారి నా లైఫ్లో ఇలాంటి గొడవ జరగకుండా చూసుకుంటాను, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతుంటే స్వాతికి కోపం వచ్చి, ఇదంతా నీ వల్ల వచ్చింది, నేను నీ ఇంటి పని మనిషినా, ఎందుకు చెప్పావు కింద అలా, వాళ్ళు నా గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటున్నారో తెలుసా, నీ వల్లే ఈ గొడవంతా వచ్చింది, నన్నెందుకు ఇక్కడికి రప్పించావు అని స్వాతి రాహుల్ మీదకి వెళ్తూ ఉంటే కోపం వచ్చిన రాహుల్ తన 2 చెంపలు ఈడ్చిపెట్టి కొట్టి తన జుట్టు పట్టుకొని మెడపట్టి వెనక్కి వేస్తూ కింద పెదవి మంట పంటి కింద నొక్కి పెట్టి వేలు చూపిస్తూ, నోర్మి, నాకేమవుతావా నువ్వేమైనా నా పెళ్ళాం అనుకుంటున్నావా ఏంటి, తెగ రెచ్చిపోతున్నావు, అదుపులో పెట్టుకో నాలుకని, లేదంటే తగ్గొస్తాను అని ఆవేశంగా చెప్పాడు. రాహుల్ ఎంత నష్టపోయాడో అని అప్పటికే రాహుల్ జరిగిన నష్టం వలన రాహుల్ పట్టుపట్టి స్వాతి గట్టిగా అరుస్తూ వదులు అని గింజుకుంటూ ఉంటే రాహుల్ మాత్రం పళ్ళు కొరుకుతూ, నన్ను సర్వనాశనం చెయ్యాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని విసురుగా తనని పైకి లేపి వదలగానే కింద పడిన స్వాతి కోపంగా రాహుల్ వైపు చూస్తూ, నీ భార్యని నలుగురిలో అవమానించినప్పుడు తెలియదా ఇదంతా,
నన్ను అంతమంది తక్కువ చేసి చూస్తే నిన్ను తక్కువ చేసి చూసినట్టే కాదంటానా? రామ్కి చిరాకు వచ్చి ఆపండి అని అరిచి పైకి లేచిన రామ్ అసలు ఈ చెత్తంతా ఏంటి, ఈ చెత్త నా ఆఫీస్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని స్వాతి వైపు పాయింట్ అవుట్ చేస్తూ అన్నాడు. ఆ మాటకి స్వాతి ఈగో బాగా హర్ట్ అయ్యింది. కానీ ఏం చేయలేక సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటే రాహుల్ మాత్రం భయంగా, ఐఎమ్ రియల్లీ సారీ సార్, నా బుద్ధి గడ్డి తిని దీనిని ఆఫీస్కి రమ్మని చెప్పాను. అదే కొంచెం నా ఫ్లాట్ నెంబర్ మిస్టేక్గా నాకు ఇప్పుడు కొంచెం ఆఫీస్ ఇస్తే నేను తనని సెట్ చేసుకుంటాను సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి, నన్ను జాబ్ నుంచి తీసేయకండి సార్, ఇదే నా జీవనాధారం, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతూ ఉంటే రామ్ చిరాగ్గా, ఆపుతావా నీ నసా, ఇక్కడి నుంచి 2 నిమిషాల్లో వెళ్ళకపోతే నెక్స్ట్ మినిట్ నా రియాక్షన్ చూస్తారు, చాలా కోపంగా ఉన్నాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అరవటంతో రాహుల్ థ్యాంక్ యూ చెప్పి స్వాతి చేతిని పట్టుకొని లాక్కొని బయటికి వెళ్ళిపోయాక నిషాన్ కోపంగా, ఈ అమ్మాయి మారదు అని చెప్పాను కదా బావా, నువ్వేమో స్వాతి మారింది, రాహుల్ కింద పని చేస్తుంది అంటూ ఏదేదో చెప్పావు, చూసావా ఎంత రచ్చ చేసిందో. చా, ఇలాంటి అమ్మాయిల్ని అనవసరంగా బయటకు ఉంచావు, పోలీస్ స్టేషన్లో పడేసున్న ఒక రిస్క్ ఉండేది కాదు. రామ్ ఒక సైడ్ స్మైల్తో, అంత అవసరం లేదు, రేపటి నుంచి తను మన ఆఫీస్కి మొహం కూడా చూడదు, చూస్తూ ఉండు, ఆయన వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. నిషాన్, మనకెందుకు చెప్పు, మన జోలికి రానంత వరకు మనము చెప్దాము, ముఖ్యంగా సీత జోలికి రానంత వరకు వాళ్ళు సేఫ్గానే ఉంటారు. వన్స్ సీతని ఏదైనా చెయ్యాలి అనుకుంటేనే వాళ్ళ లైఫ్లో తలక్రిందులు అయిపోతుంది. అప్పటి వరకు మనకెందుకు, ఇక నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అని బేస్ వాయిస్లో చెప్పటంతో రామ్ మేనేజర్ కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పి స్టార్ట్ అవుట్ అయ్యిందా చేయమని, ఇంత జరుగుతున్నా నోరు మూసుకొని కూర్చున్నందుకు మేనేజర్కి 4 చివాట్లు బహుకరించి రామ్ వార్నింగ్ కూడా ఇచ్చాక రామ్ సైడ్ స్మైల్తో, వెళ్ళు, ఈ రోజుతో నీ జీవితం మరో మలుపు తిరుగుతుందిలే అని అనుకొని రాహుల్ ఏం చేయబోతున్నాడో కూడా ముందే ఊహించుకొని నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోయాడు. ఇక స్వాతి బయటికి లాక్కు వచ్చిన రాహుల్ కనిపించిన ఆటోలో ఫ్లాట్కి చేరటమే స్వాతిని హాల్ మధ్యలో ఉసిరికొట్టి డోర్ క్లోజ్ చేశాక తన బెస్ట్ తీస్తూ, నన్ను సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్నావు, ఆఫీస్కి వచ్చి కావాలని అంత గొడవ చేశావు కదా, నేనంటే భయం పోయింది, అందుకే నీకు రెచ్చిపోతున్నావు, నీలో కొంచెం కూడా మార్పు రాలేదు, ఇంకా డబ్బు పొగరు ఉన్న స్వాతి అనుకుంటున్నావు అని ఆవేశంగా అంటూ ఆ బుల్లెట్ చేతిని చుట్టుకొని స్వాతి వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే స్వాతి భయంగా వెనక్కి జరుగుతూ, రియల్లీ సారీ రాహుల్, సిచ్యువేషన్ ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు, ప్లీజ్ నన్ను వదిలే, తట్టుకోలేను ప్లీజ్ అని బ్రతిమలాడింది. Thank you for listening and please like, share, comment and subscribe.